దేవుణ్ణి నమ్ముకోవాలా అమ్ముకోవాలా? ఎవరైనా నమ్ముకోవాలని చెబుతారు, కానీ ఇప్పుడు జరుగుతున్నది మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. బాబాలే కాదు, దేవుళ్లు కూడా ప్రచారాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితులు. గాడ్ వేరు, గాడ్ మ్యాన్ వేరు. ఒక నమ్మకం, ఒక అవసరం, ఒక బలహీనత, ఒక నిస్సహాయత వెరసి గాడ్ ను మించిన గాడ్ మ్యాన్ ను పుట్టుకొస్తున్నారు. గాడ్ మ్యాన్ ని చిత్రపు స్వామి అని కూడా పిలుచుకోవచ్చు. విశ్వం కల్విద బ్రహ్మ అంటారు. కానీ కొందరు చిత్రపు స్వాములు మాత్రం దేవుళ్లుగానే చలామణి అవుతున్నారు. వాస్తవానికి ఈ చిత్రపు స్వాములకు తాము దైవం కంటే అధికమన్న భావన ఉండదు. కానీ వారి చుట్టూ చేరే కొంతమంది భక్తి లేదా భజన బృందం మాత్రం వారిని దైవంగా ప్రచారం చేస్తూ ఉంటుంది. దీంతో ఆయా వ్యక్తులు గాడ్గా చలామణి అవుతూ ఉంటారు. ఈ మొత్తం వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తే ఇందులో ఎవరి ప్రయోజనాలు వారికుంటాయి. ఒక వ్యక్తి కొన్ని మహిమలు లేదా తాంత్రిక విద్యలు నేర్చుకున్నారని అనుకుందాం. తనను గురించి తానే ప్రచారం చేసుకుంటే ప్రయోజనం ఉండదు కనుక కొంతమంది శిష్య బృందాన్ని పోగేసుకుంటారు. ఈ శిష్య బృందం సదరు వ్యక్తిని గాడ్ మ్యాన్ గా ప్రచారం చేయడం ప్రారంభిస్తుంది. దీంతో ఒక గాడ్ మ్యాన్ అవతరిస్తాడు. ఈ దశ వరకు గాడ్ మ్యాన్ కు శిష్యులు ఉపయోగపడతారు. ఆ తర్వాత దశలో సదరు గాడ్ మ్యాన్ ను శిష్యులు ఉపయోగించుకోవడం ప్రారంభిస్తారు. అంటే ఉభయ కుశలోపరి సిద్ధాంతాన్ని ఆచరిస్తారన్నమాట. అయితే గాడ్ మ్యాన్ పాపులర్ అయిన తర్వాత అసలు చిక్కు మొదలవుతుంది. గాడ్ మ్యాన్ క్రమంగా తన స్వతంత్రాన్ని కోల్పోతాడు. కోటరీగా ఏర్పడే భక్త బృందం చేతిలో బందీగా మారతాడు. గాడ్ మ్యాన్ కు ఎన్ని మహిమలు ఉన్నా కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. ఈ బలహీనతలనే కోటరీ సభ్యులు తమకు అనుకూలంగా మార్చుకొని గాడ్ మ్యాన్ ను తమ చెప్పు చేతల్లో ఉంచుకుంటారు. అక్కడి నుంచి గాడ్ మ్యాన్ ను అమ్ముకోవడం ప్రారంభిస్తారు. ఈలోపు ఏ ప్రయోజనాలను ఆశించని అమాయక భక్తులు కూడా తయారవుతారు. ఈ మొత్తం ప్రక్రియలో ప్రయోజనం పొందేది మాత్రం గాడ్ మ్యాన్ తో పాటు ఆయన చుట్టూ ఉన్న కోటరీ మాత్రమే. పుట్టపర్తిలో ఇంతింతై వటుడింతై అన్నట్లుగా వెలుగొందిన సత్యనారాయణరాజు అలియా సత్యసాయి బాబాను గాడ్ మ్యాన్ అంటే భక్తులు ఒప్పుకోకపోవచ్చు. కానీ గాడ్ కి గాడ్ మ్యాన్ కి ఖచ్చితంగా తేడా ఉంటుంది. సాయిబాబా విషయమైనా అంతే. ఎందుకంటే సాయిబాబానే స్వయంగా కలియుగ దైవంగా కీర్తించబడుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారు. అంటే తాను దేవుణ్ణి కానని బాబాకు తెలుసు. తాను సామాన్యున్నని బాబానే స్వయంగా ఒక సందర్భంలో ప్రకటించుకున్నారు. అయినా తెలియనట్టు నటిస్తున్నది ఆయన చుట్టూ ఉన్న కొంతమంది కోటరీ సభ్యులే. అందుకే అనారోగ్యంతో చివరి క్షణాలు గడుపుతున్న బాబాకు ఏమీ కాదని, ఆయన జీవిస్తారని భక్తులు విశ్వసించేటట్లు చేస్తున్నారు. బాబా దేవుడే అయితే ఈ అవతారాన్ని ఫలానా రోజు చాలిస్తున్నట్లు ముందుగానే ప్రకటించి ఉండవచ్చు. కానీ అలా జరగలేదు కనుక ఆయన్ని గాడ్ మ్యాన్ గానే పరిగణించవలసి ఉంటుంది. బాబా కోరుకుంటే స్వస్థత చేకూర్చుకోగలరని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వి అప్పారావు వంటి వాళ్లు వ్యాఖ్యానించడం లేదా విశ్వసించడం విడ్డూరంగా ఉంది. పోలీస్ శాఖలో ఎన్నో ఉన్నత పదవులు అలంకరించిన అప్పారావు వంటి వాళ్లు హేతుబద్ధత లేని వ్యాఖ్యానాలు చేయడం ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ ఇలాంటి భక్తులు ఎంతో మంది ఉన్నారు. వాళ్లంతా తమకు బాబా వల్ల మేలు జరిగిందని చెబుతూ ఉంటారు. మేలు జరగకపోతే బహుశా వాళ్లు కూడా బాబాను భగవాన్గా సంబోధించేవారు కాదేమో. చేతికి ఉన్న వాచితో సహా తన వేళ్లకు ఉన్న బంగారు ఉంగరాలన్నీ బాబా ఇచ్చినవేనని అప్పారావు చెప్పుకున్నారు. వాస్తవానికి సత్యసాయి బాబా జీవితంతో పాటు పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం ఎన్నో వివాదాలమయం. తన ట్రస్టుకు సమకూరుతున్న విరాళాల నుంచి కొంత మొత్తాన్ని వెచ్చించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం మొదలైన తరువాతే బాబాకు విమర్శకులు తగ్గి అన్ని వర్గాల ప్రజలలో గౌరవం పెరిగింది. అయితే
ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు, అధికారులు, రాజకీయ ప్రముఖులు మాత్రమే బాబాకు సన్నిహితంగా మెలగగలిగారు. ఇలా బాబాకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులకు ఏదో ఒక ప్రయోజనం చేకూరిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా అని ఆయనను నిజంగా నమ్మిన నిస్వార్థ భక్తులు ఎవ్వరూ లేరని చెప్పడం లేదు. బాబా కూడా తనకు సన్నిహితమైన ప్రముఖ భక్తులకు ఏదో ఒక మేలు చేయడానికి ఎన్నడూ వెనుకాడలేదు. ఉదాహరణకు బాబాకు పరమ భక్తుడైన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి హెచ్జే ద్వారా డీజీపీగా నియమితులు కావడం వెనుక బాబా పాత్ర ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. దొర జూనియర్ అయినందున సీనియర్ అధికారిని డీజీపీగా నియమించాలని నిర్ణయించడం జరిగింది. కానీ తెల్లారేలోపు చంద్రబాబు నిర్ణయం మారిపోయింది. బాబా నుంచి వచ్చిన ఫోన్ కాల్ వల్ల జూనియర్ అయినప్పటికీ దొరను డీజీపీగా నియమించడానికి చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అలాగే బాబా సామాన్య భక్తుల విషయంలో ఒకలా, ప్రముఖుల విషయంలో మరోలా వ్యవహరించేవారు. సామాన్య భక్తులు దర్శనానికి వస్తే విభూదిచ్చి సరిపెట్టేవారు. అదే మంత్రులు లేదా ఉన్నతాధికారులు లేదా పౌర ప్రముఖులు వెళితే బంగారపు ఉంగరాలు లేదా గొలుసులు, రిస్ట్ వాచీలు బహూకరించేవారు. అంతేకాదు, ప్రశాంతి నిలయంలో పగడ్బందీ నెట్వర్క్ పనిచేస్తూ ఉంటుంది. బాబా దర్శనం కోసం వచ్చే వారి వివరాలు, వారు ఏమి ఆశిస్తున్నారో తెలుసుకుని ఆ నెట్వర్క్ బాబాకు చేరవేస్తుంది. ఇందుకు ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. మిత్రుడు ఒకరికి పుట్టపర్తిలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 1994కు ముందు గుండెకు శస్త్రచికిత్స జరిగింది. ఆయనను పరామర్శించడానికి నాటి మంత్రి హరిరామ జోగయ్యతో పాటు నేను వెళ్లాను. మంత్రి ఆసుపత్రికి వచ్చిన విషయం ఎలా తెలిసిందో గాని మేము ఆసుపత్రికి వెళ్లిన కొద్దిసేపటికే మంత్రికి గౌరవ మర్యాదలు చేయడానికి ఏర్పాట్లు జరిగిపోయాయి. మా మిత్రుణ్ణి పరామర్శించిన తర్వాత సాయంత్రం అందరితో పాటు మేం కూడా బాబా దర్శనం కోసం ఏర్పాటు చేసిన స్థలంలో కూర్చున్నాం. బాబా వచ్చారు, వెళ్లారు. కొంతసేపటికి హరిరామ జోగయ్యకు పిలుపొచ్చింది. ఆయనను మాత్రమే బాబా సందర్శనకు అనుమతించారు. అప్పట్లో నేను విలేకరిని మాత్రమే కనుక నాకు ఆహ్వానం లేదు. బాబా యథావిధిగా జోగయ్యకు నవరత్నాల ఉంగరాన్ని బహుకరించి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేదని 1994లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్త పడమని నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డికి సూచించవలసిందిగా కోరారు. బాబా రాజకీయాలు మాట్లాడడంతో ఆశ్చర్యపోవడం జోగయ్య వంతయింది. అయితే బాబాను చిత్తశుద్ధితో నమ్మేవాళ్లు కూడా బలమైన కారణాలనే చెబుతూ ఉంటారు. నాకు తెలిసిన ఒక మిత్రుడు తన అనుభవాన్ని ఈ సందర్భంగా వివరించారు. తన కుమారుడికి మద్రాసులో ఇంజనీరింగ్ సీటు కోసం ప్రయత్నించి సాధ్యపడకపోవడంతో హైదరాబాద్లోనే చేర్చాలన్న నిర్ణయానికి వచ్చాడు. ఆ సమయంలోనే తాను బాబా దర్శనానికి వెళ్లానని, నీ కుమారుడికి మద్రాసులో సీటు వస్తుందిలే అని బాబా అన్నారని, అలాగే 10 రోజుల తర్వాత సదరు కళాశాల నుంచి సీటిస్తున్నట్లు కబురొచ్చిందని ఆ మిత్రుడు వివరించారు. ఇది బాబా మహిమగా ఆయన నమ్ముతున్నారు. నా మిత్రుడి కుమారుడికి మద్రాసులో ఇంజనీరింగ్ సీటు కావాలన్న విషయం ముందుగానే తెలుసుకుని తన పలుకుబడితో బాబా సీటిప్పించి ఉండవచ్చు కూడా. ఏది ఏమైనా ఆ మిత్రుడికి మంచే జరిగింది కనుక దాని లోతుపాతుల్లోకి ఇప్పుడు వెళ్లడం అనవసరం. సత్యసాయి బాబాను వేలెత్తి చూపడానికో తప్పు పట్టడానికో ఇవన్నీ చెప్పడం లేదు. ఎవరి నమ్మకం వారిది, కాదనే హక్కు ఎవ్వరికీ లేదు. అయితే గాడ్కి గాడ్ మ్యాన్ కి తేడా ఉంటుందని చెప్పడమే నా ఉద్దేశం. బాబాకు బంగారం పట్ల ఆసక్తి లేదని, బంగారం నగలు ప్రశాంతి నిలయంలో స్వీకరించరని, చెక్కుల రూపంలోనే విరాళాలు స్వీకరిస్తారని అప్పారావు లాంటి భక్తులు చెబుతున్నారు. కానీ వాస్తవం అందుకు విరుద్ధం. బాబా నివసించే ఎజురు మందిరంలోనే పలు గోడలకు బంగారు రేకులతో తాపడం చేయించారు. అంతెందుకు 1993లో ముఖ్యమంత్రిగా ఉన్న విజయభాస్కర్ రెడ్డి బాబా దర్శనానికై పుట్టపర్తి వెళ్లారు. అప్పుడు బాబా గదిలో బంగారం బిస్కెట్లు, నగలతో కూడిన పలు మూటలు ఉన్న విషయాన్ని గమనించిన ఒక అధికారి ముఖ్యమంత్రితో బయటకు వచ్చిన తర్వాత అదే మాట చెప్పారు.
నేను చూశాను, అయినా ఆ విషయాలన్నీ మనకెందుకు అని విజయభాస్కర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాలక్రమంలో బాబా చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలే ఆయనకు శాశ్వత కీర్తిని మిగల్చనున్నాయి. ప్రస్తుతం బాబా అనారోగ్యంతో పడుతున్న బాధను చూస్తూ ఉంటే ఆయన సుఖపడిందేమీ లేదని స్పష్టమవుతోంది. బాబాను గ్లోరిఫై చేయడానికే ఆయన చుట్టూ ఉన్న ట్రస్టు సభ్యులు కానీ, కోటరీ సభ్యులు కానీ బంగారు రథాలు వంటివి తయారు చేయించి ఆర్భాటానికి పాల్పడి ఉండవచ్చు. ఒక్క సత్యసాయి బాబా విషయంలోనే కాదు, పలు ఇతర స్వాముల విషయంలో కూడా ఇలాంటి ఆర్భాటాలను మనం చూస్తూ ఉంటాం. ఆధ్యాత్మిక గురువులుగా చలామణి అవుతున్న వారు గాని, మత గురువులు గాని ఇలాంటి ఆర్భాటాలను స్వయంగా ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆర్భాటం లేకపోతే తమకు గొప్పవాళ్లుగా గుర్తింపు రాదని వారు భావిస్తూ ఉండవచ్చు. గణపతి సచ్చిదానంద స్వామినే తీసుకుందాం. ఎవరైనా భక్తుడి ఇంటికి వెళ్లాలన్నా, కాళ్లు కడిగించుకోవాలన్నా ఆయన డబ్బు తీసుకుంటారు. ఇక కల్కి భగవాన్ గా చలామణి అవుతున్న కల్కి దంపతుల ఆడంబర జీవితం గురించి తెలిసిందే. ఆధ్యాత్మిక ప్రవచనాలు చేయవలసిన స్వాములకు, బాబాలకు డబ్బుతో అవసరమేమిటో తెలియదు. స్వార్థాన్ని విడనాడాలని, కోర్కెలను త్యజించాలని ప్రవచించే స్వాములందరూ విలాసవంతమైన జీవితాలనే గడుపుతూ ఉండడం విశేషం. ఈ క్రమంలో తమను తాము దైవం కంటే అధికమని భావించే వాళ్లు పుట్టుకు వస్తారు, లేదా తీర్చిదిద్దబడతారు. అయితే ఈ స్వాములందరికీ కొంతకాలమే మహర్దశ ఉంటుంది. సత్యసాయి బాబానే తీసుకుందాం. యువతరమెవ్వరూ ఆయనకు భక్తులుగా మారడం లేదు. పాత తరానికి చెందిన వాళ్లే ఆయనకు భక్తులుగా కొనసాగుతున్నారు. అభిరుచులను మార్చుకుంటున్నట్లుగానే దేవుళ్ళు, స్వాముల విషయంలో కూడా భక్తుల అభిప్రాయాలు మారుతున్నాయి. ఇప్పటి తరం వాళ్లు షిరిడీ సాయిబాబాను ఆరాధించడం మొదలుపెట్టారు. కొంతకాలం క్రితం షిరిడీ సాయిబాబాకు అంతగా ఆదరణ ఉండేది కాదు. మనుషులు, స్వాములు బాబాలకే కాదు, దేవాలయాలకు కూడా మహర్దశ ఉంటుంది. కొలిచే దేవుడు ఒకరే అయినా ఫలానా దేవాలయానికి వెళితే కోర్కెలు నెరవేరుతాయన్న నమ్మకం వ్యాపించడమే ఇందుకు కారణం. శ్రీ వెంకటేశ్వర స్వామినే తీసుకుందాం. దేవుడన్నాక ఎక్కడైనా దేవుడే కదా. ఇంతకాలం ఆదరణకు నోచుకొని చిలుకూరు బాలాజీ దేవాలయం ఇప్పుడు పాపులర్ అయిందంటే దేవాలయాలకు కూడా మహర్దశ అంటూ ఒకటుంటుందని నమ్మాలి. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య ధోరణులు పెరిగిపోయిన ఈ రోజుల్లో గాడ్ అయినా, గాడ్ మ్యాన్ అయినా మార్కెటింగ్ టెక్నిక్లకు అతీతులు కాదని నమ్మాల్సిందే. ఇదంతా చూస్తూ ఉంటే దేవుడు మనిషిని సృష్టించాడా, మనుషులే దేవుణ్ణి సృష్టించారా అన్న అనుమానం కలగక మానదు. దేవుణ్ణి నమ్ముకోకుండా అమ్ముకోవడానికి ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది. మనది కర్మభూమి కనుక తాంత్రికులు దేవుళ్ళవుతారు, అవినీతి పరులు మహానేతలుగా కీర్తించబడతారు.